ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. మీకు పూర్వజన్మ కర్మ దేంతో బాగా కనెక్ట్ అవుతుంది? బాగా కనెక్ట్ అవ్వడం అంటే ఇన్ సెన్స్, వాళ్ళతోనే మీ యొక్క జీవితం ముడిపడి ఉండడం. అది గొడవ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఒక సహకారం కానివ్వండి, వాళ్ళు మీకు ఏదైనా సహాయం చేయడం కానివ్వండి, లేదా మీరు వారికి ఏదైనా సరే సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా తల్లి రూపంలో, రిలేషన్స్లో తల్లి రూపంలో, లేదా ఒక గురువు రూపంలో కనెక్ట్ అవుతుంది, లేదా ఒక విద్యా రూపంలో కనెక్ట్ అవుతుంది. చంద్రుడు పాడయ్యాడు, మీరు మీ యొక్క తల్లిగారితో లేదా అత్తగారితో కనెక్టివిటీస్ అనేవి పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రూపంలో ఉంటూ ఉంటాయి. అప్పుడు మీరు వెంటనే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ మూన్ పాడయ్యాడు, మూన్ రిలేటెడ్ సంబంధించిన కర్మ నేను అనుభవిస్తున్నాను. అలా కాకుండా మీ యొక్క జూపిటర్ పాడయ్యాడు, అప్పుడు ఏమవుతుంది, గురుత్వ సంబంధించినవి. ఒక్కొక్కసారి పాడవ్వాలని కూడా రూల్ ఉండదు అక్కడ. అది కర్మ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు దాని సిమ్టమ్స్ అర్థమైపోతూ ఉంటాయి. మీరు ఎక్కువ గురువులకు సేవ చేయడం కానీ లేనట్లయితే, అంటే ఏమిటి, పాస్ట్ లైఫ్ మీరు గురువుకి సమ్ బ్యాలెన్స్ ఉన్నారు అక్కడ. నేను చెప్పేది పర్ఫెక్ట్గా ఉండే గురువుల గురించి, ఏదో వేషధారణ ఏదో చేసేసి మేము గురువులను చెప్పుకునే వాళ్ళ గురించి చెప్పట్లే. స్వచ్ఛంగా వాళ్ళు భగవత్ సంబంధించిన దాని గురించి మీకు చెప్తారు. భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి గురువులు, మీకు భగవత్ సంబంధించిన తత్వాన్ని బోధించే గురువుల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు అన్ని రంగాల్లోని మంచి ఉంది, చెడు ఉంది. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. అదేదో ఒకరిని విమర్శించడమో ఒకరిని మనం మెచ్చుకోవడం అని కాదు. ఇక్కడ మనం ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనం తీసుకోగలగాలి. అయితే ఈ కుంభలగ్నం వారికి మాత్రం, కుంభరాశి సెకండరీ, బట్ కుంభలగ్నం ప్రధానంగా తీసుకోండి. మీరు చంద్ర గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పర్టికులర్గా ఎవరి దగ్గర నుంచి ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు బాగా లాభం పొందుతున్నాడు అంటే, మీరు అక్కడ ఆ యొక్క గురువు ద్వారా మీకు ఏదో కర్మ మిగిలింది, లేదా మీరు నేర్పించడం ద్వారా అవతల వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారంటే సంథింగ్ మీరు పూర్వజన్మలో ఏదో సంథింగ్ కర్మ మీకు బ్యాలెన్స్ ఉండి ఇబ్బంది అవ్వబోతుంది. అలాగే కొంతమందికి పూర్వజన్మ కర్మ గురువు రూపంలో వచ్చేటప్పుడు ఓవర్ ఫ్యాట్ కూడా అయిపోతారు. కథల్లేని ఫ్లాట్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది, ఓవర్ ఫ్లాట్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుందండి అంటూ ఉంటారు. ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటాడు గురువు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు పర్టికులర్గా మీ జన్మజాతకంలో దీని నుంచి బయటపడాలి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే, మీరు విష్ణు సహస్రనామం ఎంత విష్ణువుని తలుచుకుంటే, ఓం మధుసూదనాయ నమః లేదా ఓం నమో నారాయణాయ, మీకు విష్ణు సహస్రనామాల్లో ఏ నామైనా చేసుకోండి, 100% మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గోవుకి బియ్యపు పిండి లేదా బియ్యం తినిపించడం, లేనట్లయితే అరటికాయలు తినిపించడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కర్మ నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని, ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు.
అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి, నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు, గుర్తుపెట్టుకోండి. లేదు, నేను కొంతమంది చూడండి, కొన్ని సినిమా ఫీల్డ్ అను ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి, లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్కి వస్తే టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్ టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతో పాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక ½ అన్ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు సంపాదించే దాంట్లో ఎంతో కొంత కనీసం నెలకొక్కసారైనా ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టండి. ఒక్కసారైనా నెలకి మీ లైఫ్ ఎంత టర్న్ అవుతుందో చూడండి, అమ్మవారు మిమ్మల్ని ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీమాత్రే నమః.